నమస్కారం మిత్రులారా. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది కడతల్లో జరుగుతున్న పిరమిడ్ ధ్యానం మహాయోగం 2025 గురించి. ధ్యాన యోగాన్ని ప్రపంచానికి పరిచయం చేసి లక్షలాది మందికి ధ్యానాన్ని జీవన విధానంగా నేర్పించిన బ్రహ్మర్షి పత్రిజీ గారి స్ఫూర్తితో పిరమిడ్ ధ్యానం ఒక ఆధ్యాత్మిక ఉద్యమంగా మారింది. పిరమిడ్ ఆకృతి శక్తి, సాత్విక వాతావరణం, ధ్యానంలో కలిగే అంతర శాంతి, ఈ మూడు కలిసినప్పుడు మనసు, శరీరము, ఆలోచన సమతుల్యం అవుతాయని చెప్తారు. ఈ వీడియోలో మహాయోగం 2025 ప్రత్యేకతలు, ఇందులో ఎవరు పాల్గొనాలి, ఎలా చేరుకోవాలి వంటి విషయాలు సులభంగా మనం తెలుసుకుందాం. కడతల్ అనేది హైదరాబాద్ శ్రీశైలం హైవేపై ఉన్న మండల కేంద్రం. ఇక్కడ బస్సు దిగి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో కైలాసపురి మహేశ్వర శక్తి పిరమిడ్ ఉంటుంది. ఇక్కడ నుండి ఆటోలు మరియు ఆర్టీసీ బస్సులు సులభంగా లభ్యమవుతాయి. ఈ కార్యక్రమానికి ప్రత్యేకమైన వయస్సు నిబంధనలు ఏమీ లేవు. శక్తి మేరకు ఎవరైనా పాల్గొనవచ్చు. పిరమిడ్ ప్రాంగణంలో ప్రవేశించిన తర్వాత ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అప్పుడు వారు ఒక ఐడి కార్డు ఇస్తారు. ఈ ఐడి కార్డు ఉన్నవారికి ధ్యాన కేంద్రంలో ధ్యానం చేసే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా బాల వికాస్ కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. కాబట్టి వారికి కూడా ప్రత్యేకంగా ఐడి కార్డులు ఇస్తున్నారు. కనిపించే ఈ సభా ప్రాంగణంలో ప్రతిరోజు ధ్యాన ప్రాముఖ్యతపై ఉపన్యాసాలు, ధ్యాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు వివరాలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిరంతరం కొనసాగుతూ ఉంటాయి. ఇదే ప్రాంగణంలో పక్కకి పత్రిజీ గారి మహా సమాధి స్థలం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ధ్యాన సాధకులు అక్కడ శాంతంగా కూర్చొని సాధన చేస్తున్నారు. ఆత్మీయ స్పందనతో నిండి ఉండే ఈ ప్రదేశం అనేక మందికి మానసిక, ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తుందని సాధకులు చెప్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా జరిగే అన్నప్రసాద వితరణ చాలా అద్భుతంగా జరుగుతుంది. ఎందుకంటే వేలాదిగా వచ్చిన ధ్యాన సాధకుల్ని ఒక వరుస క్రమంలో ఉంచి వారికి చాలా చక్కగా ఆహార పదార్థాలని వడ్డన జరుగుతుంది. మొదటగా కౌంటర్లో వివిధ ఆహార పదార్థాలు అనగా పాయసము మరియు బిర్యానీ ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ని వడ్డన జరుగుతుంది. అవి తిన్నాక మనం ముందుకెళ్ళినట్లయితే అక్కడ పప్పు, అన్నము, కూర కౌంటర్స్ ఉంటాయి. అవి కూడా పూర్తి చేసిన తర్వాత పెరుగు, అన్నం కౌంటర్ ఉంటుంది. అయితే ఇది అంతా తిన్నాక ఎవరైనా విడిచిపెడుతున్నారేమో, అన్నాన్ని వృధా చేస్తున్నారేమో అనేది కూడా ఇక్కడ వాలంటీర్స్ చూస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఎవరు తిన్న ప్లేట్ని వారే శుభ్రపరిచి అక్కడ ఉంచవలసి ఉంటుంది. అలాగే ఇక్కడ పక్కనే కిచెన్ ఉంటుంది. ఆ కిచెన్లో నిరంతరం కాయగూరలు, కటింగ్స్ మరియు వంటలు మనం చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ భక్తుల యొక్క అభిప్రాయాలను కూడా ఇక్కడ పిఎంసి ఛానల్ వారు తెలుసుకొని ప్రచారం చేస్తుంటారు. మరియు ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో మనవంతు సాయం కూడా అందించడానికి ఒక కౌంటర్ ఇక్కడ ఉంది. ఇక భోజనం చేసి బయటకు మేము వచ్చేసరికి ఒక లైన్ కనిపించింది. ఇది ఏం లైన్ అబ్బా అని మేము చూసేసరికి అది అన్నప్రసాదంకి సంబంధించిన లైనే. కానీ మేము మొదట్లో వెళ్ళి రావడం వల్ల మాకు లైన్ గురించి తెలియలేదు. కానీ దాదాపు కిలోమీటర్ మేర లైను ఉంది. అయినప్పటికీ అందరూ ఓపికగా శ్రద్ధగా వెయిటింగ్లో ఉంటున్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం పాల్గొవాలని అక్కడ వాలంటీర్స్ కూడా చాలా చక్కగా వారికి సలహాలు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహిస్తున్నారు. అలాగే చిన్నపిల్లలు ఫన్ జోన్ కూడా ఇక్కడ ఉంది. ఇది పెయిడ్. ఎవరికి ఆసక్తి ఉన్నట్లయితే వాళ్ళు అమౌంట్ చెల్లించి చేయొచ్చు. అలాగే ఈ పరిసర ప్రాంతాలంతా చాలా చక్కగా ఎంతో ఆధ్యాత్మిక శోభన ఉన్నాయి. అలాగే జాతరల ఈ మొత్తం పరిసరాలు ఉన్నాయి. ఇక్కడ ఒక ఆర్టిస్టు మనిషిని చూసి బొమ్మ వేయడం అనేది ఉంటుంది. ఇది 300 రూపాయలకి వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ఈ పాప బొమ్మను గీయడం మేము చూసి వీడియో తీసాము. అలాగే ఇక్కడ శివుడు ధ్యాన ముద్రలో ఉన్న ఈ స్టాట్యూ దగ్గర చాలామంది భక్తులు ఫోటోలు తీసుకుంటూ ధ్యాన కేంద్రంలోనికి ప్రవేశించే మార్గం ఇది. ఇక్కడ ఈ ధ్యాన కార్యక్రమంలో లోపలికి వెళ్ళేటప్పుడు ఫోన్లు నిషేధం కాబట్టి మనం లోపల ఫొటోస్ ఏం తీసుకోలేదు. చిన్న పిల్లల కోసం నిర్వహిస్తున్న బాల వికాస్ కార్యక్రమం దగ్గరికి వచ్చాము. ఇక్కడ
5 ఇయర్స్ లోపు ఉండే పిల్లలకి వాళ్ళ పేరెంట్స్తో పాటు ఎంట్రీ ఉంటుంది. వారు ఇక్కడ ఇసుకలో రకరకాల ఆటలను ఆడుకోవచ్చు. అలాగే 5 ఇయర్స్ దాటిన పిల్లలకు మాత్రం లోపల ప్రత్యేకంగా కొన్ని శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చిన్నపిల్లలు టాయ్స్ ఆడే రూమ్ ఉంది, అందులో టాయ్స్ ద్వారా ఆడుకోవడానికి ఉంటున్నారు. అక్కడ కూడా వాళ్ళకు వాలంటీర్స్ ఉన్నారు. అలాగే జిమ్ యాక్టివిటీ, నీతి శ్లోకాలు లాంటివి, అలాగే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లాంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నారు. లెఫ్ట్ హ్యాండ్తో రాయడం వల్ల బ్రెయిన్ ఎంత యాక్టివేట్ అవుతుంది అనేది కూడా నిర్వహిస్తున్నారు. మరొక కార్యక్రమం మ్యాజిక్ షో. ఇక్కడ మ్యాజిక్ షో నిర్వహిస్తున్న సందర్భంగా ఈ మ్యాజిక్ షోని చూసిన విద్యార్థులు వారి ముఖాల్లో ఎంతో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ సంతోషంగా వారు మొహంపై చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు. Abracadabra. 1, 2, 3. Give a very big hand. See, abracadabra. See, madam, it's in black and white. Black and white. See, friends, if you are in black and white, nobody will like you. మీరు కనుక బ్లాక్ అండ్ వైట్లో ఉంటే అంటే ఏంటి? వితౌట్ ఎనీ గుడ్ క్వాలిటీస్ కనుక మీకుంటే దే ఆర్ కలర్ఫుల్. మీరు పేరు సంపాదించగలుగుతారు. సో ఫర్ దట్ యూ షుడ్ క్రియేట్ గుడ్ క్వాలిటీస్, గుడ్ కలర్స్ ఇన్ యువర్ లైఫ్. సి 1, 2 అందరూ ఒకసారి తప్పుడు కొట్టండి. See how colorful it is. You also should become like it. Okay? Abracadabra. 1, 2, 3. Like that. If I say empty, this one 1. Abracadabra. Okay, this is there. Now what I should do? I will vanish this and it will go somewhere. Okay? Are you ready to see? 1, 2, 3. Give a very big hand. Andar okasari tappu chudanga. I am keeping inside. Okay. I am keeping inside. It has gone somewhere. How many are there? Can you count, boy? You? Kitne? 1, 2, 3, 4, 5. Okay. Now I am taking 1 card. Okay. Still how many will be there? 4. Come here, boy. Yeah. Kitne hoge? 7 hoge. Count it. How many are there? 1 only there. Where they have gone? That is magic. Give a very big hand to this boy. Andra nandi. ఆ గారెని కనుక మీరు కంట్రోల్ చేయగలిగితే యూ కెన్ డూ మిమిక్రీ. సాయంత్రం పడిన తర్వాత పిరమిడ్ విద్యుత్ దీపాలతో మెరిసిపోవడం చూసేవారికి ఒక ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇస్తుంది. చలి రాత్రి సమయమైన సాధకులు ధ్యానంలో పాల్గొంటూ మరి కొంతమంది రావడం అనేది నిజంగా చాలా ప్రేరణిచ్చే దృశ్యం. ప్రతి సంవత్సరం లాగానే ఈ మహాయోగం డిసెంబర్ 21 నుండి 31 వరకు 11 రోజులు జరుగుతుంది. ముందుగా రిజిస్ట్రేషన్ చేసి వచ్చినట్లయితే నివాస సౌకర్యం కూడా ఉంటుంది. మీకు ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, తప్పకుండా సమాధానం ఇస్తాను. ధ్యానం అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగకరమైన జ్ఞానం, సాధన, అవగాహన యాత్ర. మరి ఆలస్యం లేకుండా కడతాల్ పిరమిడ్ ధ్యాన మహాలోకంగా ప్రయాణం చేసి రాబోయే కొత్త సంవత్సరాన్ని ఇంకా శాంతితో ఆనందంతో మనసారా ఆహ్వానిద్దాం. ధన్యవాదములు.